హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు స్పాట్ లోన్లో పెనాల్టీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు నేను చెప్పబోతున్నా. సో మనకి తెలిసి ఇదివరకు ఓన్లీ ఒక పెనాల్టీ ఉంటే మనకి లోన్ అనేది శాంక్షన్ అయింది. 2 పెనాల్టీస్ ఉంటే లోన్ రాదు అని మనకు తెలుసు. బట్ 2 పెనాల్టీస్ ఉన్నా కూడా లోన్ ఎలా వస్తుంది ఏంటి అనేది నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నా. సో ఇది నా ఐడి ఓపెన్ చేస్తున్నా, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది నా ఐడి, నాకున్న ఐడీలలో ఇదొక ఐడి. సో ఇందులో మీరు చూసినట్లయితే ఇక్కడ పెనాల్టీస్ 2 పెనాల్టీస్ కనిపిస్తున్నాయి మనకి. ఫస్ట్ లోన్ 1లో ఒక పెనాల్టీ ఉంది, 17 ఫిబ్రవరి 24 రోజు ఒక పెనాల్టీ. తర్వాత లోన్ 2లో 5000 లోన్లో కూడా 30/03/2024 ఒక పెనాల్టీ ఉంది. 2 పెనాల్టీస్ ఉన్నాయి. కానీ 2 పెనాల్టీస్ ఉంటే మనకు ఫర్దర్గా నెక్స్ట్ లోన్ రాదు అనే విషయం మనకు తెలుసు. బట్ ఈరోజు చూద్దాం. మనకి లాస్ట్ ఈడబ్ల్యూఐ నిన్న నైట్ పే చేయడం జరిగింది. 27th ఏప్రిల్ పేడ్ లాస్ట్ ఈడబ్ల్యూఐ. సో 8 ఈడబ్ల్యూఐస్ పే అయినాయి సెకండ్ లోన్కి సంబంధించి. సో ఇప్పుడు థర్డ్ లోన్ ఆప్షన్ మనకు ఉందా లేదా అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. లోన్ హిస్టరీ, థర్డ్ లోన్ అనేది శాంక్షన్ కావడం జరిగింది నాకు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ లోన్ 10,000 ఇక్కడ వెయిటింగ్లో ఉంది. క్లిక్ టు డిస్పాచ్ చేసిన అంటే నాకు ఇప్పుడు ఇమ్మీడియట్గా లోన్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నా ఫండ్ కూడా ఎంత ఉంది ఏంటి అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో యాక్టివేటెడ్ 24th జనవరి రోజు యాక్టివేట్ అయింది. 6 డైరెక్ట్ రెఫరల్స్ ఉన్నాయి ఈ ఐడికి. ఫండ్ వ్యాలెట్ 0, వ్యాలెట్ కూడా 0. సో ఇప్పుడు నేను లోన్ డిస్పాచ్ చేస్తున్నా, మీరు ఇక్కడ చూడొచ్చు హిస్టరీ. క్లిక్ టు డిస్పాచ్. నేను డిస్పాచ్ చేశాను. ఇప్పుడు 8,000 రూపీస్ క్రెడిట్ అయినాయా లేదా ఒకసారి చేయొచ్చు. 8,000 దాంతోపాటు క్యాష్ బ్యాక్ 1,000, 9,000 రూపీస్ అనేది ఇప్పుడు క్రెడిట్ అవుతుంది. సో వ్యాలెట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్, 9,000 రూపీస్ అనేది వ్యాలెట్లో నాకు క్రెడిట్ కావడం జరిగింది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కంపెనీ కండిషన్ ఏం పెట్టింది, ఒకే లోన్లో వరుసగా కానీ లేదంటే ఏ విధంగానైనా కానీ 2 ఈడబ్ల్యూఐస్ పే చేయనట్లయితే, ఒకే లోన్లో 2 ఈడబ్ల్యూఐస్ పే చేయనట్లయితే పెనాల్టీ పడితే మనకి ఫర్దర్గా నెక్స్ట్ లోన్ అనేది రాదు. అదే వేరు లోన్లలో వేరుగా 2 పెనాల్టీస్ ఉన్నా కూడా మనకి లోన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈడబ్ల్యూఐ అన్నీ ప్రాపర్గా పే చేసినప్పటికీ, అంటే 2 పెనాల్టీస్ ఉన్నప్పటికీ కూడా 2 ఒకే లోన్లో లేవు కాబట్టి నాకు నెక్స్ట్ ఫర్దర్గా థర్డ్ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది అన్నట్లు. సో ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అప్డేటు. ఈ పెనాల్టీ మాత్రం నేను ఇది అబ్జర్వ్ చేయడం కోసమే నేను ఈ పెనాల్టీ అనేది పెట్టుకోవడం జరిగింది అన్నట్టు సెకండ్ లోన్లో. సో మీరు కూడా ఎవరైనా 2 పెనాల్టీస్ ఉంటే బాధపడాల్సిన పని లేదు. డిఫరెంట్ లోన్స్లో 2 పెనాల్టీస్ ఉన్నా కూడా మనం బాధపడాల్సిన పని లేదు. ఫర్దర్గా మనకి నెక్స్ట్ లోన్ అనేది వస్తుంది. సో ఒకే లోన్లో 2 పెనాల్టీస్ ఉండకుండా మీరు చెక్ చేసుకోండి. సో వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. సో అందరూ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.